ఫస్ట్ మీకు ఒక స్టోరీ చెప్తాను. లాస్ట్లో ఈ స్టోరీ నుంచి ఒక ఏడియం నేర్చుకుందాం. నేను రోజు వర్క్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్తానమాట. వాళ్ళిద్దరు బ్రదర్సే. సో పెద్ద అబ్బాయి ఏం చేస్తాడంటే కొన్నిసార్లు బాలేదు అని ట్యూషన్ ఎస్కేప్ అవుతాడు. నేను చిన్న అబ్బాయికి ట్యూషన్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళే టైంకి నాకు హాల్లో టీవీ చూస్తూ కనిపిస్తాడు. సరేలే చిన్నపిల్లలని నేను జస్ట్ వార్నింగ్ ఇస్తాను, రేపు కనిపించి చూడు ఏం చేస్తాను నిన్ను అని జస్ట్ అలా అనేసి ఇంటికి వెళ్ళిపోతాం. 2 days ago ఏం జరిగిందంటే చిన్నబ్బాయి నా దగ్గరకు వచ్చి, మ్యామ్ మై స్టమక్ ఇస్ పెయినింగ్ మ్యామ్, ఐ కాంట్ కమ్ ఫర్ ట్యూషన్ మ్యామ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. సరే నేను ఇంకా ఓకే గో అండ్ టేక్ రెస్ట్ అని పంపించేశాను ఆయన్ని. అప్పుడు పెద్ద అబ్బాయి కూర్చొని, మ్యామ్ అంత అబద్ధాలు మ్యామ్, ఇప్పుడు వెళ్ళి టీవీ చూస్తాడు, మీరు చూడండి కావాలి అంటే అని చెప్పి నాతో అన్నాడు. అప్పుడు నేను ఇంగ్లీష్లో ఆయనకి ఏం చెప్పానో తెలుసా? ఇట్స్ లైక్ ద పాట్ కాలింగ్ ద కెటిల్ బ్లాక్. ద పాట్ కాలింగ్ ద కెటిల్ బ్లాక్ అంటే మనమే తప్పు చేస్తున్నాము, మళ్ళీ పక్కనోళ్ళని చూసి ఏంటి వాళ్ళలా తప్పు చేస్తున్నారని వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడతాము. దాన్ని మనం ఇంగ్లీష్లో ద పాట్ కాలింగ్ ద కెటిల్ బ్లాక్ అని అంటాము.